దక్షిణాది సినీ పరిశ్రమలో బయోపిక్ల ట్రెండ్ రోజు రోజుకు పెరుగుతోంది. ఇప్పటికే జయలలిత, ఎన్టీఆర్ వంటి దిగ్గజాల జీవిత కథలు వెండితెరపైకొచ్చి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు అదే దారిలో మరొక ఆసక్తికర ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ జీవిత కథను ఆధారంగా చేసుకుని ఒక బయోపిక్ తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు ప్రముఖ నటుడు, దర్శకుడు సముద్రకాని ముందుండటం ప్రత్యేకత. ఈ చిత్రానికి కథ, స్క్రిప్ట్ సిద్ధం చేయటమే కాదు, స్టాలిన్ పాత్రను కూడా ఆయనే పోషిస్తున్నారు. అంతేకాదు దర్శకత్వ బాధ్యతలు కూడా సముద్రకాని భుజాలపైనే ఉండనున్నాయి. ఆయనకి మరొక నటుడు, దర్శకుడు బోస్ వెంకట్ స్క్రిప్ట్ పనుల్లో సహకరిస్తున్నారు. ఈ బయోపిక్ ను నిజ జీవితానికి దగ్గరగా తీసుకురావటంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇందుకోసం సముద్రకాని స్టాలిన్ కు సన్నిహితంగా ఉన్న రాజకీయ నాయకులు, సహచరులను కలిసి కీలక వివరాలు సేకరిస్తున్నారు. రాజకీయ ప్రయాణంలోని ముఖ్య ఘట్టాలు, వ్యక్తిగత జీవితంలోని మలుపులు అన్ని ఈ చిత్రంలో ప్రతిబింబించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులు దాదాపు చివరి దశకు చేరుకున్నాయని, వచ్చే ఏడాది చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నారని సమాచారం. సముద్రకాని ఇప్పటికే నటుడిగా, దర్శకుడిగా మంచి గుర్తింపు సంపాదించారు. వివిధ భాషల్లో తన ప్రత్యేక నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ క్యారెక్టర్ ఆర్టిస్టుగా, ప్రతినాయకుడిగా కూడా రాణిస్తున్నారు. ఇటీవల ఆయన ప్రధాన పాత్రలోకి వచ్చిన తడయం వెబ్ సిరీస్ విజయవంతం కావటం ఆయన క్రేజ్ ను మరింత పెంచింది. ఇప్పుడు స్టాలిన్ బయోపిక్ తో మరొక సవాలు స్వీకరిస్తున్నారు. ఇదిలా ఉండగా స్టాలిన్ జీవితంలో ఒక ఆసక్తికర అంశం కూడా ఉంది. ఆయన యుక్త వయసులో అంటే 1980ల కాలంలో 2 సినిమాల్లో హీరోగా నటించారు. అయితే ఆ సినిమాలు పెద్దగా విజయం సాధించకపోవడంతో పూర్తిగా రాజకీయాలపైనే దృష్టి పెట్టారు. అప్పటి నుంచి తిరిగి శ్రీరంగం వైపు చూడలేదు. ఇప్పుడు ఆయన జీవిత కథే సినిమాగా మారటం విశేషంగా మారింది. ఈ బయోపిక్ కేవలం ఒక నాయకుడి జీవిత కథ మాత్రమే కాదు, తమిళనాడు రాజకీయ పరిణామాలను కూడా ప్రతిబింబించే అవకాశం ఉంది. ప్రజా నాయకుడిగా స్టాలిన్ ఎదుగుదల, ఆయన ఎదుర్కొన్న సవాళ్లు, సాధించిన విజయాలు, ఆల్ ఇన్ వన్ కథగా ఈ చిత్రం రూపుదిద్దుకోబోతోంది. మొత్తానికి దక్షిణ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న ఈ ప్రాజెక్టు ఎంతవరకు అంచనాలు అందుకుంటుందో చూడాలి. కానీ ఒక విషయం మాత్రం ఖాయం, స్టాలిన్ బయోపిక్ విడుదలకి ముందే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయింది.